యోనాతాను దావీదు మధ్య ఉండే స్నేహం ఎలాంటిదనంటే, అసలు ఈ ప్రపంచంలో ఒక ప్రిన్స్కి పాపర్కి మధ్య స్నేహం కుదరదు, కానీ కుదిరింది. అదే యోనాతాను దావీదు. ఇక్కడ వీళ్ళకి స్నేహంలో గొప్ప త్యాగం ఉంటుంది. యోనాతాన్ అంటాడు, రాకుమారుడు కదండి, రాజకుమారుడు, నెక్స్ట్ అతనే కింగ్ అవ్వాలి ఇజ్రాయెల్కి. ఆ తండ్రి అతన్నే రాజుగా చేయాలనుకుంటున్నాడు. ఆ టైంలో అతను అంటున్నాడు, ఓ దావీదు, నేను కాదు సింహాసనం ఎక్కేది, నువ్వు ఎక్కాలి. నేను కాదు ఈ సంపదలు, ఈ గౌరవము, ఈ యొక్క గొప్ప రెప్యుటేషన్ నేను ధరించడం కాదు, ఈ రాజవస్త్రాలు నువ్వు ధరించాలి. నేను చేతపట్టడం కాదు, ఈ రాజదండం నువ్వు చేతపట్టాలి. నేను పట్టుకోవడం కాదు, ఈ కత్తి నువ్వు పట్టుకోవాలి. నేను కాదు ఈ వస్త్రం ధరించడం, నువ్వే ఈ రాజవస్త్రాన్ని ధరించాలని. సో యోనాతాను దావీదుకి దుప్పటినిచ్చాడు, ఖడ్గాన్ని ఇచ్చాడు, అంటే కత్తినిచ్చాడు, విలునిచ్చాడు, ఆ తర్వాత నడికట్టునిచ్చాడు. 4 ఇచ్చి దావీదుని ఎంతగానో ప్రేమించాడు. ప్రాణప్రదంగా యోనాతాను ఎవరిని ప్రేమించాడు? దావీదును ప్రేమించాడు. ఏడుస్తాడండి దావీదు. గిల్బోవా పర్వతం మీద సౌలు అతని కుమారుడు చనిపోతారు. వెక్కి వెక్కి ఏడుస్తాడు దావీదు. ఎందుకంటే ప్రాణ మిత్రుడు కోల్పోయాడు. తను సాక్రిఫైస్ చేయకపోతే దావీదు రాజు అయ్యేవాడు కాదు. యేసుప్రభువు మనల్ని రాజులుగా చేయడానికి, మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడం కొరకు, తన మహిమలో మనం నిలబెట్టడం కొరకు ఆయన అధముడుగా మార్చబడ్డాడు. ఆయన తగ్గించుకున్నాడు, భిక్షగాడి వలె మారిపోయాడు. ఆయన యొక్క మహిమను విడిచిపెట్టేశాడు, ఆయన ఘనతను విడిచిపెట్టేశాడు. తృణీకరింపబడిన వాడిగా మార్చబడ్డాడు. ఆయన తృణీకరించారు ప్రజలు, ఉమ్ము వేశారు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు. స్వరూపమైన సొగసైనటువంటి వాడిగా ప్రభు మారిపోయాడు. ఎందుకు తెలుసా? మనకు రూపాన్ని ఇవ్వటం కొరకు, మనకు అందాన్ని ఇవ్వటం కొరకు, తన మహిమతో మనల్ని నింపడం కొరకు. ఎంత త్యాగం! ఆ స్నేహంలో ఎంత త్యాగం ఉందో మీరు ఆలోచన చేశారా?